హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు కదా? ఈ రోజు అయితే ఇలా గార్లిక్ చికెన్ ఫ్రై అయితే చేశానండి. చాలా ఈజీగా రుచిగా ఏ విధంగా చేసుకోవాలో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి గార్లిక్ చికెన్ అనేది. మన నార్మల్ చికెన్ కంటే ఇలా గార్లిక్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఎక్కువ వచ్చింది. ఈ ఫ్రై చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మన కర్రీలో కలుపుకోకుండా వట్టిగానే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంది. దీన్ని నార్మల్గా మనం చపాతీలోకైనా తీసుకోవచ్చు, రైస్లో కూడా తీసుకోవచ్చు అండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చండి, ఎందుకంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట హోటల్స్ నుంచి తెప్పించుకోవడం కంటే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. అచ్చం మన రెస్టారెంట్లో హోటల్స్లో ఏ విధంగా చికెన్ ఫ్రై అయితే ఉంటుందో అలాగే ఉందండి. దీనిలో గార్లిక్ వేసాం కాబట్టి మంచి టేస్ట్, మంచి స్మెల్ కూడా మంచి వస్తుంది. చూసారు కదా, ఇక దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇక ఈ చికెన్ కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి, మంచిగా కడుక్కోవాలి చికెన్ని. ఇలా ఎప్పుడు తెచ్చుకున్న చికెన్ అనేది మంచిగా ఉప్పు వేసి కడుక్కోండి. కొంచెం పసుపు వేసుకొని కడుక్కున్నా కూడా పర్లేదండి. వాటర్ లేకుండా ఇలా చికెన్ అయితే మంచిగా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్న చికెన్లో మనం ఎంత కారం తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది. 1/2 kg చికెన్కి సరిపడేట్టుగా కారం అయితే వేసుకుంటున్నా. ఇలా కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, అలా ఉప్పు అనేది మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేస్తాను కదా, మళ్ళీ తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నేను గార్లిక్ చికెన్ అని చెప్పాను కదా, గార్లిక్ అనేది తర్వాత యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గార్లిక్ అనేది మనం చివరిలో యాడ్ చేసుకుందాం, అప్పుడే స్మెల్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, వక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఇక దీనిలోనే ఒక నిమ్మకాయ వక్క తీసేసుకొని దీనిలో పిండేసుకోవాలి. చూసారు కదా, అలా ఫస్ట్ మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ నిమ్మకాయ వక్క కూడా పిండేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయ వక్క అనేది మంచిగా ముక్కకు పట్టాలండి, ఆ రసం అనేది. అందుకోసమని ఇట్లా నిమ్మకాయ వండుకొని మంచిగా కలిపి ఒక 1/2 hour సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఏం కాదు, పక్కకు పెట్టేసుకున్న ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 20 minutes పెట్టుకోండి, బయట పెట్టుకున్నదంటే ఒక 45 minutes పెట్టేసుకోండి. అప్పుడైతే మంచిగా ఉప్పు కారం అనేది వక్కకు పడుతుంది. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని నేనైతే ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. దీనికైతే ఆయిల్ తీసుకోవాలి మంచిగా. అట్లా కడాయిలో ఆయిల్ తీసేసుకొని, ఆయిల్ అనేది ఎక్కువనే తీసుకోండి. అలా తీసుకుని అందులో ఆనియన్స్ సాల్ట్ అనేది వేసుకోండి. ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సాల్ట్ అనేది ఏంటంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి, అందుకే ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, అలా ఆనియన్స్ అనేవి మాడిపోకుండా అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీనిలో మన చికెన్ ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసేసుకుంటే సరిపోతుంది. 1/2 hour పెట్టుకున్న చికెన్ అండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. దాన్ని తీసి ఆనియన్స్లో వేసి మంచిగా కలుపుకోండి ఒకసారి. చూసారు కదా, ఆయిల్ అనేది ఎట్లుందో. ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే వీటిని మళ్ళీ దాని ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. చూడండి, దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఒక 15 minutes తర్వాత తీస్తే చూసారు కదా, మంచిగా వాటర్ కూడా వచ్చింది, ఉడుకుతుంది. చూసారు కదా, అలా మంచిగా కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 10 minutes తర్వాత చూద్దాం మళ్ళీ. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇది ఏమైతే అడగంటదండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉంది కదా. చూడండి, అలా ఒక 75% ఉడికితే మనకు చికెన్ అనేది సరిపోతుంది. చూసారు కదా, మనకి దాదాపు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ చికెన్ని. మనమైతే ఇందులో నిమ్మకాయ పిండుకున్నాం కదండి, మంచిగా వక్క కూడా మంచిగా గట్టిగా ఉంటుంది, ఇచ్చకపోదు. చూసారు కదా ఎంత బాగా అయిపోయిందో. ఇక దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా ఒక గిన్నెలోకి మొత్తం చికెన్ అంతా, ఆయిల్ కాకుండా ఓన్లీ మనం చికెన్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే గిన్నెలోకి తీసేసుకోవాలి.
మీకు ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ అయితే మిగిలిపోయింది కదా, దీన్ని వేస్ట్ చేయకుండా దీనిలో మళ్ళీ కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఫ్రై అని చెప్పాం కదా, కాబట్టి దీనిలో ఆనియన్స్ అనేది వేసేసుకొని అలాగే కొంచెం ఉల్లాకు కూడా వేసుకోవాలి. టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అప్పుడు ఇట్లా మంచిగా కలుపుకోండి. ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. చెప్పాను కదా, ఉల్లాకు వేసుకుంటే ఏంటంటే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఉల్లాకు అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ రెండు మంచిగా ఫ్రై అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. మాడిపోకుండా ఉండాలి. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది అనుకుంటే పోసుకోండి. నాకైతే ఇదే ఆయిల్ సరిపోతుంది కాబట్టి ఊరుకున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. చూడండి, మెల్లగా కలపాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ 75% ఉడికిపోయింది కాబట్టి చికెన్. మెల్లగా కలుపుకోండి, ముక్క అనేది ఇచ్చుకపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గార్లిక్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఒక ఎల్లిపాయ గడ్డ ఒకటి తీసుకున్నానండి. దీనికైతే సరిపోతుంది, 1/2 kg చికెన్ కాబట్టి ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకొని ఇది చికెన్లోకి పట్టేటట్టు మంచిగా ఇక మనం ఇది మనకు ఉడికేటప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది, గార్లిక్ స్మెల్. ఫ్రై అయినాక చూడండి మంచి స్మెల్ అయితే వస్తున్నది. అలా ఫ్రై కావాలి మనకు వేసుకున్న ఎల్లిగడ్డ పేస్ట్ అనేది. అప్పుడే మనం తింటూ ఉంటే కూడా మనకు మంచిగా వక్కకు బట్టి మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా మనం ముందు కలిపేటప్పుడు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకైతే చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. దీనిలో కొంచెం పల్లి పొడి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది. చూసారు కదా, ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకు. దీన్ని కలిపేటప్పుడు మంచిగా అడుగు నుంచి కలుపుకోవాలండి, డైరెక్ట్ ఎట్లా పడితే అట్లా కలుపుకోవద్దు, మనకు వక్క అనేది ఇచ్చుకపోతుంది. ఇప్పుడైతే కొంచెం పల్లి పొడి యాడ్ చేసుకుంటా అని చెప్పాను కదా, యాడ్ చేసేసాను. వీటిని మంచిగా కలుపుకో. చూసారా, నేను చూపించిన విధంగా అడుగుకెళ్ళి కలుపుకోవాలి. ఈ చికెన్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మంచి గార్లిక్ స్మెల్ అయితే వస్తుంది. నాకైతే మూత పెట్టి తీసినప్పుడల్లా ఒక స్మెల్ అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది. చూడండి, ఫైనల్గా మనకు చికెన్ ఫ్రై అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి, ముక్క అనేది మీకు చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికిపోయిందో, పర్ఫెక్ట్గా ఉడికిందండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర ఒకటి యాడ్ చేసుకుంటే మనకు ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఎంత బాగా కనిపిస్తుంది కదా. మంచి పెప్పర్ పౌడర్ వేసాం కదా, మంచి స్మెల్. ఎల్లిపాయ వేసాం కాబట్టి అది స్మెల్ మంచిగా వస్తుంది. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని నేను చెప్పాను కదా, కిందికి వెళ్ళి కలుపుకోవడం, అడుగుకెళ్ళి కలుపుకోవాలి మంచిగా. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్కి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి, నోటికి రుచి కూడా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.